కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. ప్రస్తుతం నడుస్తుంది మనం చూస్తున్నాం. మీరేమో శక్తి ఆరాధన ఈ కలియుగంలో శక్తి ఆరాధనే ముఖ్యం అంటున్నారు. ఏది అంటే ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు కలికాలానికి అధిష్టాన దేవత ఎవరు అనేది ఉండదు. అచ్చా! ఎందుకోసం అంటే కలి అంటే అర్థం ఏంటంటే దుష్టుడు. ఓకే. కలికాలం అంటే దుష్టత్వం. అచ్చా! కలికాలం అంటే నమ్మక ద్రోహం. కలికాలం అంటే మాట తప్పడం. కలికాలం అంటే ఆకలి చావులు. కలికాలం అంటే స్త్రీలకి విచ్చలవిడితనం రావడం. ఓకే. సో కలి అంటే మొత్తం అప్రాకృతికం. ఇప్పుడు మీరు చూడండి, కలికాలంలో ప్రాకృతికంగా దొరికే వాటికి విలువ ఉండదు. హ్మ్. అప్రాకృతికంగా ఏదైతే దొరుకుతాయో అంటే అన్యాచురల్ థింగ్స్ ఏవైతే అవును. ఉంటాయో వాటికి అవును. వాల్యూ ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు ఉదాహరణకి గీత కార్మికులు ఉంటారు, అవును. వాళ్ళు తాటి కళ్ళు తీస్తారు, అది ప్రాకృతికం, అవును. దానికి విలువ ఎంత ఉంది. స్పిరిట్ తయారు చేస్తాడు, దాని విలువ ఎంత ఉంది. ప్రకృతికి విలువ ఎక్కువ ఉందా, అప్రాకృతిక విలువ ఎక్కువ ఉందా? అప్రాకృతికం. అది కలికాలం అంటేనే అది ప్రకృతి ఉండదు, అప్రాకృతే ఉంటుంది. అవును. సో ఏది దైవానికి విరుద్ధంగా చేస్తావో, ఏది ప్రకృతికి విరుద్ధంగా చేస్తావో దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అవును. కలి ప్రభావమే అది. అందుకే ఈ కలికాలములో రెండు పని చేస్తాయని చెప్పారు. అతి శీఘ్రవు ప్రసన్నవుతావు కలవు చండి వినాయకం. ఓకే. కలికాలంలో అతి శీఘ్రంగా ప్రసన్నం చెందేటువంటి వారు ఇద్దరే, చండి వినాయకుడు ఇద్దరు. ఓహ్! అంటే అమ్మవారు వినాయకుడు వీళ్ళిద్దరూ తొందరగా మనకి ప్రసన్నులు అవుతారు, మనని అనుగ్రహిస్తారు. ఓకే. ఇది శాస్త్రవచనం. రైట్. కానీ కలికాలంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అవును. అంటే దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. అవును. రక్షించాలంటే ఎవరన్నా ఒకళ్ళు స్థిరంగా ఇక్కడనే ఉండాలి. అవును. అది ఎవరు ఉండాలి అని అంటే శ్రీ మహావిష్ణువే. ఎందుకోసమంటే సృష్టి స్థితి లయము లోపల సృష్టి అంటే ఏంటి, పుట్టించడం. అవును. పుట్టించేవాడికి పెద్ద పని లేదు, పుట్టించి పాడేస్తాడు ఆయన, తలరాతి రాసి పాడేస్తాడు బ్రహ్మదేవుడు. లయం ఏముంటది, పోయేటప్పుడు చంపేసి తీసుకెళ్ళిపోతాడు. అవును. ఆయన ఎంతసేపు శివుడు ఇట్లా ఒక చిటికేస్తే చాలు మొత్తం భూమి అంతా అతలాకుతలం అయిపోయి అవును. ఒక క్షణంలో అందరూ చనిపోతారు. కానీ మెయింటెనెన్స్ చేయడం కష్టం కదా. అవును. అదే కదా మెయిన్. అవును. మెయింటెనెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. సో మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువు. ఆ! కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, అందరికి ఇచ్చిన వరాలకు అనుకూలంగానే కలికాలంలో కలవు వెంకటనాయక. కలికాలంలో ఏమయ్యాడు, ఆయన విగ్రహమూర్తి రూపంలో వచ్చి కూర్చున్నాడు. నేను అందరి మాట వింటా, హ్మ్. కాకపోతే ఏంటంటే ఒక రూల్ ఉంది, కలికి ఒక వరం ఉంది. ఏంటంటే కలికాలంలో విష్ణు అవతారం లేదు, అది అవతారం లేదు, విష్ణువుకి అవతారం లేదు కలికాలంలో. ఆ! సో అందుకే కలి విచ్చలవిడిగా వెళ్ళిపోతాడు. ఓహోహో! ఓకే. కాబట్టి కలికాలంలో విష్ణువుకి అవతారం లేదు కాబట్టి విష్ణు అన్నాడు, నేను అవతారం ఎక్కడైతే నేను వచ్చి నిల్చుంటా అక్కడ. మరి కల్కి ఎవరు? కలికి అవతారము కలియుగం అంతంలో అవుతుంది. అచ్చా! ఇంకా కలియుగం అయిపోతుంది అంటే ఇక కలికి అవతారం వచ్చింది అంటే కలియుగం అయిపోయింది అని అర్థం. అచ్చా! అచ్చా! ఓకే. సో అప్పుడు కలికి అవతారం వస్తుంది. ఓకే. ఓ కలికి అవతారం అంటే వచ్చేసరికి మనం ఎంత ఉంటాం తెలుసా, ఆ! మనం అందరం కూడా వెంప చెట్టుకి నెచ్చనేసుకొని ఎక్కుతాము అని అంటారు. మనం అంత పొట్టోళం అవుతాం. ఇప్పుడు మన 18th వెళ్ళారనుకోండి, 1718లోకి వెళ్తే అందరూ 6 feet ఉన్నోళ్ళు. అవును. 19th century అయింది, 6 feet పోయింది, 5 to 6 feet మధ్యలో అయిపోయింది. అవును. ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు 4 to 5 feet మధ్యలో అవుతున్నారు జనాలు. అవునండి. ఇప్పుడు ఎవరు పెద్దగా హైట్ లేరు. హైట్ ఉన్న అబ్బాయిలకి పిల్లలు దొరుకుతలేరు, అమ్మాయిలకి అబ్బాయిలు దొరుకుతలేరు. కరెక్ట్. కరెక్ట్. అవును. ఇప్పుడు చూస్తుండే ఇప్పుడు అందరూ 5 to 6. అవును. ఇప్పుడు ఈ తరం ఈ 2020, 21 అంతా ఇదే నడుస్తుంది. అంటే ఇప్పుడు 2000 ఇయర్ నడుస్తుంది కదా, 2100 ఇయర్ వరకు ఇదే హైట్ నడుస్తుంది. హ్మ్. ఓ 2 centuries, ఆ 2 centuriesలో మళ్ళీ హైట్ తగ్గుతూ ఉంటారు. అంటే ఎవల్యూషన్ ప్రాసెస్. సో ఎలాగైతే హైట్ పెరుగుతున్న పెద్ద పెద్ద వాళ్ళు, ఎందుకోసం అంటే మహాభారత కాలంలో 18 feet ఉండేవాళ్ళు అందరూ. కరెక్ట్. సో అప్పటి నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్లో తగ్గుతూ వచ్చారు. కలికాలం కలి పుట్టే సమయానికి అంటే కలికి భగవానుడు వచ్చే సమయానికి మనం అందరం కూడా పొట్టోలు ఉంటాం, ఇంత ఉంటాం. హ్మ్. ఓన్లీ 1 feet కింద అట్లా ఉంటారు మనుషులందరూ కూడా. రోగాలు పీడలు వచ్చి మనుషులు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయి భయంకరంగా బతుకుతూ భూమి ఇంకొక 200 సంవత్సరాల తర్వాత మనుషులు భూమి లోపల బతుకుతారు, భూమి బయట బతుకరు. ఆ! అది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది భవిష్య పురాణంలో ఉంది. ఉందా? ఓకే. ఉంది. ఇంకా ఈ 100 సంవత్సరాలు దాటితే 2045, 47, 2045-47కి అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అష్టగ్రహ కూటమి అది సమ్ ఆఫ్ సెంచరీస్కి ఒకసారి వస్తుంది. అది ఎంత వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు. షష్టగ్రహ కూటమికి చచ్చిపోయాం, అతలాకుతలం అయిపోయింది. షష్టగ్రహ కూటమిలో ఒక గ్రహం బయటకు వచ్చింది కాబట్టి అది షష్టగ్రహ కూటమి. ఇప్పుడు అష్టగ్రహ కూటమి వస్తుంది. గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలో ఉంటాయి.
ఒక వృషభ రాశి ఆ గ్రహాలన్నీ వృషభ రాశిలో ఉంటాయి. ఒక్క కేతు గ్రహం మాత్రము వృశ్చిక రాశిలో ఉంటాడు అంతే. అది అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అది 2048 ఆ సమయానికి ఏర్పడుతుంది. అప్పుడు చూడాలి, దారుణమైన పరిస్థితి ఉంటుంది. అంటే నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, కరోనా వచ్చినప్పుడు అందరూ చూశారు కదా, ఇక హ్యాపీగా బతకండి, అందరూ ప్రెజెన్స్లో బతకండి, సంతోషంగా బతకండి, అది నేర్చుకోండి. జెన్ థియరీ అని ఒకటి అంటారు. భవిష్యత్తు గురించి, రేపటి గురించి ఆలోచించి, గతం గురించి ఆలోచించకు, భవిష్యత్తు గురించి ఆలోచించకు, ఇప్పుడున్న ప్రజెంట్ని ఎంజాయ్ చేయి. నువ్వు ఎవరితో ఉంటున్నావు వాళ్ళతో సంతోషంగా ఉండు, వాళ్ళని సంతోషంగా ఉంచు, అంతే. ఎందుకోసమంటే నేను జ్యోతిష్ శాస్త్రం ప్రాక్టీస్ చేయడం ఏంటంటే 2009 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు అందరి జాతకాలు చూస్తున్నప్పుడు నాకు 2020కి అందరివి కట్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి. అంటే 2020లో వీళ్ళు కట్ ఆఫ్ అవుతారు అని కనిపిస్తూ ఉండే. ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అబ్బా అని చెప్పి నేను రీసెర్చ్ అప్పుడే చేశాను. అప్పుడు చేస్తే 2020లో షష్టగ్రహ కూటమి రాబోతుంది, 2019 డిసెంబర్లో షష్టగ్రహ కూటమి రాబోతుంది, అంటే ఇదేదో గొప్పదే జరగబోతుంది, మనుషులందరూ చనిపోతారు కానీ దేని కారణంగా చనిపోతారో అతను తెలీదు అని అనుకున్నా. కరెక్ట్గా 2020 కోవిడ్ వచ్చింది, చాలామంది చనిపోయారు. అట్లాగే 2042, 44, 48 ఈ టైం లోపల మళ్ళీ అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆ అష్టగ్రహ కూటమి ఏర్పడితే మళ్ళీ మాస్, కానీ ఈసారి మాస్ మాత్రం నాకు తెలిసి న్యూక్లియర్ వార్ ద్వారానే ఉంటుంది. అవునా? తప్పదు, న్యూక్లియర్ వార్ తప్పదు, వస్తుంది. ఎందుకోసమంటే ఏదైనా పెరుగుట విరుగుట కొరకే. ఇప్పుడు ఇన్ని న్యూక్లియర్ వెపన్స్, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక కర్మను రిలీజ్ చేసాము అంటే ఆ కర్మ ఫలితాన్ని కూడా మనం అనుభవించాల్సిందే. అంతేగా. సో ఇప్పుడు ఒక కర్మ చేస్తున్నారు అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం అనేది కర్మ చేస్తున్నారు. హిట్లర్ లాంటి వాడు మళ్ళీ పుట్టడం నమ్మకం ఏంది? ఇప్పుడు హిట్లరు ఎంతమందిని చంపాడు, ఎన్ని కోట్ల మందిని చంపాడు ఆయన. హిట్లర్ విషయం తెలుసా, హిట్లర్ చంపింది కూడా మొత్తం ఈ విశ్వావసనామ సంవత్సరమే. ఆయన చంపొచ్చింది కూడా ఈ ప్లవనామ సంవత్సరం, విశ్వావసనామ సంవత్సరం. అట్లాగే ఆ టైంలోనే వీళ్ళందరూ చనిపోవడం జరిగింది. సో అట్లాగే ఇప్పుడు కూడా భవిష్యత్తులో వస్తాడు, ఒకడు పుడతాడు. నేను ఆల్రెడీ చెప్పా, 2019 అప్పుడే చెప్పా, ఈ టైంలోనే లోక కంటకుడు పుడతాడు అని చెప్పా. కరెక్ట్గా 2048కి వాడికి 28 ఏళ్ళు వస్తాయి. వాడు కూడా అక్కడ ఏ పదవిలోకి ఎక్కుతాడు, వాడు స్టార్ట్ చేస్తాడు న్యూక్లియర్. అంతేగా. సో న్యూక్లియర్ అనేది వారైతే జరుగుతుంది, కాకపోతే ఇప్పుడు జరగదు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే 90sలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్ని ఎంజాయ్ చేయండి. 80s, 90sలో పుట్టిన వాళ్ళు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇక కొత్త పుట్టిన పిల్లలు అయితే ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయండి, పెద్దగా థింక్ చేయకండి. మేము మా పై తరాలు బతుకుతారు, పై తరాలు కూడబెట్టాలి, ఇవన్నీ పెద్దగా ఆలోచించకండి. ఒకవేళ మీ భవిష్యత్ తరాలకు మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే భూమి కొనిపెట్టివ్వండి, భూమి కొనిపెట్టివ్వండి. అది కూడా వెస్టర్న్ ఘాట్స్లో కొనిపెట్టివ్వండి. అది కూడా చెప్తున్నా. ఎందుకోసమంటే నేను చదివిన భవిష్య పురాణం, నేను ఇప్పటిదాకా ఎక్కడన్నా అది రాంగ్ జరగలేదు. నేను ఎక్కడ కొనుక్కోమంటే అక్కడ కొనుక్కోండి, వెస్టర్న్ ఘాట్స్లో కొనుక్కోండి. ఎందుకోసమంటే ఇక్కడెక్కడైనా కరువు వస్తుంది కానీ నీళ్ళకి, వెస్టర్న్ ఘాట్స్లో కరువు రాదు. ఎందుకు చెప్తాను తెలుసా అంటే అది ఒక్కటే పరశురామ క్షేత్రం. అదొక్కటి పరశురాముల వారు ఆయన అక్కడనే కూర్చుంటాడు. పరశురాముల వారు చిరంజీవి. ఎవరు? పరశురాముడు చిరంజీవి. అలాగే ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి. బలి చక్రవర్తి చిరంజీవి. ఈ ముగ్గురు ఇదే కోస్టల్లో ఉంటారు, వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటారు. బలి చక్రవర్తి కానీ పరశురాముల వారు కానీ వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటారు. ఆంజనేయ స్వామి కూడా వెస్టర్న్ ఘాట్స్లో, ఆయన కూడా హిమాలయాల్లోనే ఉంటాడు. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో వెస్టర్న్ ఘాట్స్లోనే మీరు ఉండండి. సో ఆంజనేయ స్వామి కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి చిరంజీవి, సప్త చిరంజీవులు ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉంటే మనం సేఫ్గా ఉంటాం. ఎందుకోసం అంటే అక్కడికి కలి రాడు. అందుకే భూమి కొని పెట్టుకోండి ప్రతి ఒక్క కుటుంబము. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ ఉన్నారు, ఆకాశ హర్మియాలు కొనుక్కునేటువంటి వారు అన్నారు. ఒక్కటి చెప్తున్నాను, ఎక్కడైతే ఒకే దగ్గర 100 మంది జనాలు ఒకే దగ్గర ఉంటారు, 100 కుటుంబాలు ఇప్పుడు మేము మై హోమ్ అవతార్ చూసాము, తర్వాత అటు వేరే ప్రెస్టీజ్ చూసాము, ఇప్పుడు రాజపుష్ప చూస్తున్నాము. ఇప్పుడు అది ఏమవుతుందంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రములో వాస్తు శాస్త్రం ఒకటి చెప్తుంది, సామూహిక నివాసం అనేది యోగ్యమైనది కాదు అని చెప్తుంది వాస్తు. అవునా? అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు కలిసిమెలిసి ఒక ఇంట్లో ఉంటే అక్కడి వరకు ఓకే,
కానీ 10 కుటుంబాలు కలిసి ఒకే దగ్గర ఉండడం అనేది కరెక్ట్ కాదు. అలాంటిది వేల కుటుంబాలు. వాస్తుశాస్త్రం అదే చెప్తుంది. అందుకోసం వాస్తుశాస్త్రము అప్పటికి అంత టెక్నాలజీ లేకనా, అపార్ట్మెంట్ టెక్నాలజీ లేకనా, టెక్నాలజీ ఉంది అప్పుడు కూడా. కాకపోతే వాళ్ళు అక్కడ అది అలా ఉండకూడదు అనడానికి వాళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేసేసారు. ఓకే. ఎందుకోసం అంటే అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు అంతా ఇప్పుడు కరోనా టైంలో మనకి తెలిసింది ఏంది, తుమ్మితే కూడా చచ్చిపోతాము అని తెలిసింది. అంటే మనం ముక్కుని కాపాడుకోవాలి. కరోనా అప్పటిదాకా చాలా మందికి అవగాహన లేదు. అవును. సో ముక్కుకి బట్ట కట్టుకోవాలి. ఎందుకోసం అంటే నీ పక్కన ఉండేటోడు తుమ్మినా కానీ నువ్వు పోతావు అని అర్థం. ఇప్పుడు ఏంది, కోవిడ్ అయిపోయింది, పక్క వాళ్ళు తుమ్ముతున్నారు, రెండు తుమ్ముతున్నారు. వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తాయంటే దీనికే వస్తాయి. సో ఇట్లా అందరూ కలిసి ఉండడము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఐరన్ స్ట్రక్చర్లో ఉంటున్నాం మనం. వాస్తవంగా ఐరన్ అప్పట్లో లేదా అంటే ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి అశోక స్తంభం చూడండి కుతుబ్మినార్ దగ్గర, అది ఇప్పటికీ తుప్పుబట్ల. అంటే మన దగ్గర టెక్నాలజీ లేదా అంటే ఉంది. వాస్తుశాస్త్రంలో టెక్నాలజీ ఉంది. కాకపోతే మన శరీరంలో కూడా ఐరన్ అయాన్స్ ఉంటాయి, మన శరీరంలో కూడా అయస్కాంతం ఉంటుంది. మనము ఈ ఐరన్ గోడల మధ్యలో మనం ఉండకూడదు. ఉండడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అటామ్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది, ఐరన్కే కదా. అంతేగా. సో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అదే ఐరన్ తోటి ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో కూడా ఐరన్స్ ఉంటాయి, మన బాడీలో కూడా ఇవి ఉంటాయి. సో దానిలో తోటి మనకి ఎక్కువగా మన మూమెంట్ ఎక్కువ జరుగుతుంది. మూమెంట్ ఎక్కువ జరగటం వల్ల మన అటామ్స్ ఎక్కువ మూమెంట్ జరగటం వల్ల ఏంటంటే మన శరీరం తొందరగా కృంగిపోతుంది, తొందరగా ముసరాళ్ళు అయిపోతారు, తొందరగా ఆయుష్ నష్టం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఈ గేటెడ్ కమ్యూనిటీలో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక 5 సంవత్సరాలను వాళ్ళని అడగండి, మీకు అప్పటికిప్పటికి హెల్త్ ఎలా ఉంది అని అంటే దే ఆర్ నాట్ ఫిట్. ప్రతి ఒక్కళ్ళు డైలీ మెడిసిన్ వేసుకోవాల్సిందే. అయితే డయాబెటీస్ వస్తుంది, లేకపోతే థైరాయిడ్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. పోనీ వాళ్ళు సూర్యుని కూడా చూడరు వాళ్ళైతే. సూర్యుడు వెలుగు కూడా కొంతమంది ఇళ్లలో పడదు. లక్కీ కొంతమంది ఇళ్లలో పడుతుందేమో కానీ కొంతమంది ఇళ్లలో సూర్యుడు వెలుగు పడదు. తర్వాత దుమ్ము ధూళి దాని లోపల ఉన్న డస్ట్ ఎక్కడికి పోదు. అట్లాగే వాళ్ళు అక్కడే ఉంటారు. ప్లస్ నీళ్లు నేను చూస్తాను కదా, గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకి అక్కడ నీళ్లు సరిపోవు. వాళ్ళు బయట ట్యాంకర్లు తిప్పించుకొని వేస్తారు. అవి ఎక్కడ భూమి పొరల్లో 500 ఫీట్లు 800 ఫీట్లు 2000 ఫీట్ల లోపల నీళ్ళు అవి అసలు మన ఒంటి మీద పడితే మన స్కిన్ పాడైపోతుంది. అందుకే స్కిన్ ఎలర్జీస్, అందరికీ స్కిన్ ఎలర్జీస్, వెంట్రుకలు ఊడిపోవడము. నేనేం చెప్తా అంటే లైఫ్ అనేది లేని చోట మీరు ఎందుకు లీవ్ చేస్తారు? లైఫ్ అనేది లేదు. అది కాకుండా ఇది డక్కన్ ప్రాంతము. హైదరాబాద్ ఇప్పటి వరకు భూకంపం రాలే, కానీ ఒక్కసారి మాత్రం భూకంపం వస్తుంది. అది కూడా 2042లో కన్ఫామ్గా వస్తుంది భూకంపము. వస్తే మాత్రం ఈ ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నోడు మాత్రం బతుకుతాడు, పెద్ద పెద్ద దాంట్లో ఉన్నోడు మాత్రం పక్కా చేస్తాడు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డోంట్ బై హై రైజ్ అపార్ట్మెంట్స్. అంటే మీరు వాస్తుపరంగా చెప్తున్నారా? వాస్తు అంటే ఏంది? వస్తో లక్షణం ఇదం వాస్తు. వాస్తు అంటే ఏంది? లైఫ్ స్టైల్. నువ్వు ఆనందంగా ఉండడానికి నువ్వు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పడమే వాస్తు. దేనికి వాస్తు? మనం ఉండడానికి కదా వాస్తు. అంతే కదా. అవును. ఇప్పుడు ఒక మనిషిని మనం చూసాము, ఆ మనిషి ఎలా ఉండాలి అలా ఉండకపోతే పెద్దగా మనకే శాస్త్రం తెలియకుండా పర్లేదు. మనం కొంతమందిని చూస్తారే వీడికి అంగవైకల్యం ఉందిరా అని టెక్కని చెప్పేస్తాం. ఎందుకోసం అంటే అది న్యాచురల్ కాబట్టి, మనకు ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి. సో అలాంటి ఇళ్లల్లో ఉండకూడదు అనేది వాస్తు శాస్త్రం చెప్తుంది. వాస్తు అంటే ఏంటంటే లైఫ్. ఎక్కడైతే పంచభూతాలు సమానంగా ఉంటాయో, పంచభూతాలు మనిషికి అనుకూలంగా ఉంటాయో అది వాస్తు. అంటే మంచి నీళ్లు ఉండాలి, మంచి గాలి ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. అగ్ని అంటే సూర్యరశ్మి ఉండాలి. తర్వాత శబ్దం ఉండకూడదు, విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు. అలాంటి ప్లేస్లో మనం ఉండాలి. పంచభూతాలు ఇవి.